అనంతపురం పట్టణానికి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికంతా మంచినీరు తాగే నీరు అందించడం కోసం 2017లో ప్రభుత్వం తాగునీటి పథకాన్ని శాంక్షన్ చేస్తే ఈ 5 ఏళ్ల పాటు ఆ పని పురోగతి లేకుండా ఆగిపోయింది. దాదాపు 15 కోట్ల రూపాయలని 15.5 కోట్ల రూపాయలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే ఈ 5 ఏళ్ల కాలంలోనూ ఆ పని ముందుకు సాగలేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులని శరవేగంగా పూర్తి చేసి అనంతపురం పట్టణానికి తాగునీరు అందించేటువంటి ఈ ఫిల్టర్ బెడ్స్ ఈ ప్రాజెక్టును మొత్తం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇది 3 నెలల క్రితం నుంచి కూడా ఆపరేషన్లకు తీసుకురావడం, రకరకాలుగా దాన్ని ట్రయల్స్ టెస్టింగ్ అన్నీ కూడా చేయడం జరిగింది. సంపూర్ణమైనటువంటి సామర్థ్యంతో పనిచేస్తుంది అని నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు అధికారికంగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దీంతో అనంతపురం పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేదానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కెపాసిటీ ఎక్కువ ఉంది, మనకి భవిష్యత్ అవసరాలకు సరిపడా కూడా ఇందులో కెపాసిటీ ఉంది. సో ఇక్కడ టౌన్లో ఎక్కడైనా తాగునీటి ఎద్దడున్నటువంటి ప్రాంతాలు ఉంటే వాటి మీద కూడా దృష్టిని కేంద్రీకరించడం జరుగుతుంది. ఇది ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. నిరంతరం ప్రజల అవసరాల కోసం ఒకవైపు తాగునీరు, మరోవైపు సాగునీరు, మరోవైపు పెట్టుబడులు, అన్ని రంగాల్లోనూ కూడా అనంతపురాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. మొదటి బడ్జెట్లోనే హంద్రీనీవాకు 3,800 కోట్ల రూపాయలని మనం కేటాయిస్తే కేటాయింపులకు మాత్రమే పరిమితం కాకుండా టెండర్లు పిలిచి పనులు చేసి ఒకే సీజన్లో ఒకవైపు వైడనింగు, ఫేజ్ 2లో లైనింగ్ని పూర్తి చేసుకోగలిగాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. అవన్నింటికీ రెండవ బడ్జెట్లో మళ్ళీ దాదాపు 2,000 వరకు కూడా వివిధ ప్రాజెక్టులకి కేటాయింపులు చేయడం జరిగింది అనంతపురం జిల్లాకు. అనంతపురం జిల్లాలో తాగునీటి వ్యవస్థ కోసం కూడా 2 నియోజకవర్గాలు ఈరోజు అనంతపురం టౌన్ది ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి మొదటి దశలో 2 నియోజకవర్గాలకు గాను అంటే ఉరవకొండ, రాయదుర్గం కాన్స్టిట్యున్సీలకి దాదాపు మళ్ళీ 800 కోట్లతో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా తాగునీటి వ్యవస్థని ఏర్పాటు చేయడానికి మంజూరు చేయడం జరిగింది. గతంలో శాంక్షన్లు అంటే కేవలం జీవోలకు పరిమితం అయ్యేవి. ఇట్లా 2018లో ఇవి తీసుకొస్తే 7 ఏళ్ళలో 8 ఏళ్ళలో పూర్తి చేసుకునేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పింది చేసి చూపించామంటానికి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి హంద్రీనీవా వెడల్పు చేయడం అనేటువంటిది ఒక్క సీజన్లోనే పూర్తి చేశాం. మరి ఈరోజు అనంతపురం పట్టణానికి ఇస్తున్నాం. భవిష్యత్తులో జిల్లా తాగునీటి అవసరాలను కూడా పూర్తి చేస్తాం. ఒకవైపు సాగునీరు, మరోవైపు తాగునీరుతో పాటు భవిష్యత్తులో రైతాంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఒకవైపు ఎప్పుడో కూడా వేరుశనగ ఉండేటువంటి పరిస్థితులు. నా చిన్నప్పుడు నల్లరేగడి భూముల్లో ధనియాలు వేసేవాళ్ళు, తర్వాత శనగకు వచ్చారు. ఈరోజు ఎక్కడా కూడా వేరుశనగ గిట్టుబాటు కాకపోవడంతో ఇతరత్ర పంటలకు మళ్ళుతూ ఉన్నారు. సో వీటికన్నా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి హార్టికల్చర్ వైపు రైతుల్ని తీసుకెళ్లడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ సౌకర్యాలు ఉన్నాయో అవన్నింటిలోనూ కూడా ఒకవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులని పూర్తి చేస్తూ మరోవైపు రైతులకి డ్రిప్ ద్వారా సాగునీరు అందించేటువంటి ప్రయత్నానికి కూడా రూపొందించడం జరిగింది. కేంద్రం ఇప్పటికే ఆ ప్రాజెక్టు పట్ల సానుకూలంగా ఉంది. బడ్జెట్ మనం ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులందరినీ కూడా కలవడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంస్థల చేత వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు. వరల్డ్ బ్యాంక్ తోటి, ఇతర ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి రాయలసీమ హార్టికల్చర్ హబ్కు కూడా నిధుల కేటాయింపుకి కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది.
సాధ్యమైనంత తొందరలోనే దానికి కూడా ఒక మంచి స్పందన వస్తుందని భావిస్తున్నాం. ప్రజలు వేసినటువంటి ఒక ఓటు, ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు వారి జీవితాలకి ఏ రకంగా మార్పుకు ఉపయోగపడుతోంది అని అంటే, ఒకవైపు అమరావతిని కడుతున్నాం, మరోవైపు పోలవరాన్ని నిర్మిస్తున్నాం, రాయలసీమ తాగునీటి అవసరాల్లో ప్రధానంగా ఉన్నటువంటి హంద్రీనీవాన్ని పూర్తి సామర్థ్యానికి తీసుకురాగలిగాం. భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులు అన్నింటిలోనూ కూడా నిధులు ఖర్చు పెట్టబోతున్నాం. రైతాంగానికి డ్రిప్పు మామూలుగా ఇచ్చేటువంటి డ్రిప్ సబ్సిడీ కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీళ్లను అందించేదానికి తయారు చేయడం జరుగుతున్నాం. మరి ఇవన్నింటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి పారిశ్రామికవేత్తల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రంగాలలోనూ అనంతపురాన్ని ముందు వరుసలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొదటి రోజు జిల్లాలో నేను చెప్పినట్టుగానే జిల్లాకు కూలీగానే పనిచేస్తాం. ఈ జిల్లా ప్రజల అవసరాలను, జిల్లా ప్రజల ఆశలను తీర్చడం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామనేటువంటిది మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణానికి తాగునీటి పథకాన్ని ప్రారంభించడం నిజంగా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకనంటే అతి ఎక్కువ జనాభా కలిగినటువంటిది మన జిల్లాలో. మరి అట్లాంటి పట్టణంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఈ ఎండాకాలంలోనే దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో అనునిత్యం కూడా ఈ ప్రోగ్రెస్ని మానిటర్ చేసుకుంటున్నటువంటి మన శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు, మరి అట్లానే ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలి, వీటికి నిధులు విడుదల చేసేలాగా ఎప్పటికప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్తోనూ పని చేయించి ఇటు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి కొంత నమ్మకాన్ని ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. ఇది ప్రజల అవసరానికి ఉపయోగపడడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. మరి అట్లానే ఇతర ప్రాంతాలకి పబ్లిక్ హెల్త్లో మనం ఇతర మున్సిపాలిటీలన్నింటికీ కూడా మనకి తాడిపత్రికి కావచ్చు, లేకపోతే గుంటకల్కి కావచ్చు, రాయదుర్గానికి, గుత్తికి, కళ్యాణ్ దుర్గు ఇవన్నింటికీ కూడా ఇప్పటికే నిధుల కేటాయింపు జరగడం జరిగింది. దాదాపు ఇవన్నింటినీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పటికీ దాదాపు 700 కోట్లతో మున్సిపాలిటీలన్నింటికీ కూడా తాగునీరు అందించేటువంటి స్కీమును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో కూడా ఎప్పుడూ అనంతపురం జిల్లాలో దీంట్లో 10% అభివృద్ధికి కూడా నోచుకోలేదు. నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, సంఖ్యలు వాస్తవాలు మాట్లాడుతున్నాను. అందరినీ వాళ్ళు డిస్కషన్కి రాలేరు. తాగునీటి స్కీముల్లోనూ ఇప్పుడు జిల్లాకి రూరల్ కాన్స్టిట్యున్సీస్కి ఒక 800 ఇస్తే అర్బన్ మున్సిపాలిటీలకి దాదాపు ఒక 700 వరకు 736 కోట్ల వరకు విడుదల చేయడం జరిగింది. ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి మేలు చేకూర్చే విధంగా 16 MLD ప్లాంటు ముద్దులాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, అలాగే మా ఎంపీ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాదాపు 2017లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15.5 కోట్లతో ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2015 నుంచి పెండింగ్ పెట్టి గత 5 ఏళ్లలో పనులు చేయకోకుండా అలాగే పెండింగ్ ఉన్న దాన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ 20 నెలల కాలంలోనే పూర్తి చేసి దాదాపు 3 నెలల నుంచి ట్రయల్ రన్ చేసి, అంటే నీళ్లు ఎలా వస్తున్నాయి క్లారిటీగా ఉందని చెప్పేసి లాస్ట్ 3 మంత్స్ నుంచి ట్రయల్ రన్ చేయడము, సంపూర్ణంగా పూర్తిగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ట్రయల్ రన్ బాగా సక్సెస్ అయిందని చెప్పేసి ఈరోజు మళ్ళీ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా రాయలసీమ జిల్లాలకి ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ కింద హార్టికల్చర్ డెవలప్ చేయడానికైతే ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికైతే దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంలో కేవలం 100 రోజుల్లోనే 1800 క్యూసెక్లు వచ్చే వాటర్ని 3,800 క్యూసెక్లు వాటర్ వచ్చే విధంగా కాలువను వెడల్పు చేసి అలాగే లైనింగ్ చేసి కుప్పం లాస్ట్ తమిళనాడు బార్డర్ వరకు నీళ్ళు తీసుకెళ్ళగలిగాము ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అలాగే ఇటు సైడ్ మరుకసరి వరకు కర్ణాటక
బార్డర్కు నీళ్లు తీసుకెళ్ళగలమని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఈ ప్రారంభోత్సవం వచ్చిన దానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ.